మీ ఫోక్ సాంగ్స్ అసలు డీజే శివకి ఒక టర్నింగ్ పాయింట్ సింగర్ గా ఎప్పుడు వచ్చింది? సెలయర్ నుంచి. సో నేను అంత ముందు కూడా ఎప్పుడు అంటే పాడాలి, ట్రై చేయాలి, సింగ్ చేద్దాం అన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు. సో అది ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం ఒక బ్లాక్ బస్టర్ అయ్యింది, అదే సెలయర్లు. సో అక్కడ నుంచి ఇక మారుతూ మారుతూ వచ్చింది, ఇక గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది, కానీ ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ అవ్వలేదు. మీ బాల్యం శివ అసలు ఎక్కడ, మీ పుట్టింది ఎక్కడ, చదువేంటి? ఇంత ముందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు నాగర్ కర్నూల్, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ విలేజ్ వంగూర్. వంగూర్, ఓకే. అక్కడే చదువుకున్నారా? ఏ క్లాస్ వరకు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివి అక్కడ నుంచి ఇక ఈ డిగ్రీ ఎక్కడ చదివినారు? కల్వకుర్తి పక్కనే టౌన్ ఉంటుంది కల్వకుర్తి. ఏం సబ్జెక్ట్ డిగ్రీలో? నేను బీజెడ్సీ మేడం. ఓకే, బీజెడ్సీ. ఓకే ఓకే. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో అడ్మిషన్ వేసి ఇంకా సో ఇక డిగ్రీ అంటే మనకు నచ్చినట్టు ఉండొచ్చు, ఒక పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ సడన్ గా వచ్చేస్తది. సో అక్కడ నుంచి ఇక లైఫ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో నెక్స్ట్ ఏంటి, మనం ఇది కాదు ఇది అనుకుంటూ జాబ్లు చేసుకుంటూ అట్లా అట్లా ఇక లైఫ్. ఇక్కడ స్టూడెంట్ అన్నప్పుడు కొంత మనం ఎక్కువ సాంగ్స్ వింటాం ఆ ఏజ్ లో. మీరు సాంగ్స్ వినడం ఒక అడిక్షన్ లాగా వినేవాళ్ళ, లేకపోతే సాంగ్స్ రాయటం మీద దృష్టి ఉండేదా, వినటం మీద దృష్టి ఉండేదా, పాడటం మీద స్టూడెంట్ ఉన్నప్పుడు? సో మేడం నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ వినేది. నాకు అంటే ట్రెండీగా ప్రెసెంట్ ఉన్న సాంగ్స్ కంటే 90s సాంగ్స్ బాగా నేను అవి వింటూనే పడుకునేది. అంటే సమ్ టైమ్స్ మొబైల్ ప్లే చేసుకొని అలా వినుకుంటూ పడుకునేది. ఆ లిరిక్స్ కానీ, ఆ ట్యూనింగ్ కానీ, ఏది బాగుంటది, ఏది పబ్లిక్ లోకి ఎక్కుతుంది, ఏది మెలోడీస్ గా ఉంటది అనేది బాగా నాకు మైండ్ లో ఉండిపోయింది. ఆ ట్యూనింగ్స్, ఆ పాత సాంగ్స్, ఆ పాతకాలం పద్ధతులు, అదంతా. 90s కిడ్ సాంగ్స్ అంటే మోస్ట్లీ మ్యూజిక్ అంతా కొంచెం ఏ టైప్ ఉంటాయి? సినిమా మ్యూజిక్. అవును, అప్పుడు ఫోక్ సాంగ్ కూడా అసలు లేదు, ఆదరణ లేదు. ఆఫ్టర్ తెలంగాణ బాగా ఆదరణ వచ్చిందని చెప్పుకోవాలి. అయితే మీరు 90s సాంగ్స్ వింటున్నప్పుడైనా మీ పర్సనల్ జాన్రా ఏంటి? అంటే మెలోడీనా, లేకపోతే క్లాసిక్ వినేవాళ్ళ? ఏ టైప్ ఆఫ్ మెలోడీ? ఇప్పటికి కూడా మీ ట్యూన్, మీ టోన్ రెండు మెలోడీకి బాగా యాప్ట్ అవుతాయి. మీరు పాడిన కొన్ని పాటలే 4-5 అనుకుంటా, అంతే కదా? అంటే ఇప్పుడు నేను అంటే చాలా రీల్స్ నేను చేశాను మేడం, అంటే ఐడియా ఉంది లేదు. ఇప్పుడు మహారాణి పారాణి అంటూ, అది చాలా అండా దండ అంటూ కొన్ని రీల్స్, ఈ ఓల్డ్ టైప్ ఆఫ్ ట్యూన్ ఎలాగో మనం దాన్ని రీక్రియేట్ చేయలేం. అంటే ఆ పాటను మళ్ళీ మనం పాడలేం కదా మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక రీల్ ని క్రియేట్ చేసుకొని పాడుకుంటే మన వాయిస్ లో ఎలా ఉంటది అనేది చిన్న ట్రై చేసిన నేను. సో అది కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్ లో. సో అఫీషియల్ గా ఆడియోని మనం వాడుకోలేం. ఓకే. మీరు ఆ రీల్ రీక్రియేట్ చేసేటప్పుడు లిరిక్స్ కూడా చేంజ్ చేస్తారా? సమ్ టైమ్స్, బట్ నీడ్ అనిపిస్తాయి. ఫీమేల్ వర్షన్ సాంగ్ ఉంది అనుకోండి, మేల్ కి కన్వర్ట్ చేసినప్పుడు అట్లా చిన్న చిన్న పదాలు కన్వర్ట్ చేసుకునేది.